తెలంగాణలో ఉష్ణోగ్రతలు పెరుగుతున్నాయి. పలు ప్రాంతాల్లో గరిష్ట ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. రేపటి నుంచి ఉష్ణోగ్రతలు మరింత పెరగనున్నాయి. వడగాలులు కూడా వీచే అవకాశం ఉందంటున్నారు వాతావరణ శాఖ అధికారులు. సాయంత్రం వేళల్లో క్యుములోనింబస్ మేఘాల కారణంగా వర్షాలు కురిసే అవకాశం ఉంది. ఏప్రిల్ మొదటి వారం నుంచి ఎండ తీవ్రత ఎక్కువగా ఉండే అవకాశం ఉందంటున్నారు వాతావరణ నిపుణులు. తెలంగాణలో ఉష్ణోగ్రతలు పెరుగుతున్నాయి. పలు ప్రాంతాల్లో గరిష్ట ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. ఇదే అంశానికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ అందించడానికి మా ప్రతినిధి సుస్మిత లైవ్ లో జాయిన్ అవుతున్నారు. సుస్మిత, చెప్పండి, తెలంగాణలో పెరుగుతున్న ఉష్ణోగ్రతలకు సంబంధించి వాతావరణ శాఖ అధికారులు ఏం చెప్తున్నారు? అప్డేట్స్ ఏంటి? ఎస్ కవిత, తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా గత 2 రోజులుగా కూడా చూసుకుంటే గరిష్ట ఉష్ణోగ్రతలు నమోదవుతూ ఉన్నాయి. ఉదయం 8 గంటల ప్రాంతం నుంచే ఎండ తీవ్రత ఎక్కువగా కూడా కనిపిస్తూ ఉంది. అయితే ఈ తీవ్రత సాయంత్రం 4 గంటల వరకు కూడా కనిపిస్తూ ఉంది. అంతేకాకుండా గత వారం రోజులుగా కూడా చూసుకుంటే తెలంగాణ రాష్ట్రంలో ఒక విచిత్ర వాతావరణం కనిపిస్తుంది. సాయంత్రం వేళ వరకు కూడా గరిష్ట ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. ఆ తర్వాత క్యుములోనింబస్ మేఘాల కారణంగా అక్కడక్కడ వడగాలులతో కూడిన వర్షాలు కూడా కురుస్తున్న పరిస్థితి కనిపిస్తూ ఉంది. అలాగే ఈ వడగాలులు కూడా వీచే అవకాశం ఉన్నట్టు కూడా వాతావరణ శాఖ అధికారులు చెప్తూ ఉన్నారు. ఏప్రిల్ మొదటి వారం నుంచి కూడా గరిష్ట ఉష్ణోగ్రతలు నమోదవుతాయి. చాలా వరకు ప్రాంతాల్లో 42 డిగ్రీల వరకు కూడా నమోదయ్యే అవకాశం ఉన్నట్టుగా కూడా తెలుస్తుంది. ఇక హైదరాబాద్ నగరంలో కూడా సాయంత్రం వరకు కూడా గరిష్ట ఉష్ణోగ్రతలు దాదాపు 41 డిగ్రీల వరకు కూడా నమోదవుతున్న పరిస్థితి అయితే కనిపిస్తుంది. అయితే ఈ 2 రోజుల నుంచి కూడా మరింత పెరిగే అవకాశం ఉన్నట్టు కూడా చెప్తున్నారు. మరో రానున్న వారం రోజుల పాటు కూడా గరిష్ట ఉష్ణోగ్రతలు ఎక్కువగా నమోదయ్యే అవకాశం ఉన్నట్టుగా కూడా తెలుస్తూ ఉంది. అయితే అప్పుడప్పుడు ఒక్కసారిగా క్యుములోనింబస్ మేఘాలు ఏర్పడి సాయంత్రం వేళల్లో అక్కడక్కడ చెదురుముదురు వర్షాలు పడే అవకాశం ఉన్నట్టుగా కూడా చెప్తూ ఉన్నారు. సో పూర్తిగా కూడా ఏప్రిల్ మొదటి వారం నుంచి కూడా వడగాల్పుల తీవ్రత ఉండే అవకాశం ఉన్నట్టుగా కూడా చెప్తున్నారు. సో పూర్తిగా ఎక్కడైతే 42 డిగ్రీల పైన కూడా ఉష్ణోగ్రత నమోదవుతాయో ఎక్కువ కూడా ఆదిలాబాద్, కొమరంభీం, ఆసిఫాబాద్ వంటి ప్రాంతాలు ఎక్కువగా నమోదవుతూ ఉంటాయి. ఆ ప్రాంతాల్లో వడగాలుల తీవ్రత కూడా ఉండే అవకాశం ఉన్నట్టుగా కూడా చెప్తున్నారు. ఈ నేపథ్యంలో కూడా పూర్తిగా ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచిస్తున్న పరిస్థితి అయితే కనిపిస్తుంది. ఒకవేళ ఉదయంపేట ఈ విధంగా ఉష్ణోగ్రతలు కనిపించినప్పుడు కూడా రైతులు జాగ్రత్తగా ఉండాలని చెప్తున్నారు. ఎందుకంటే సాయంత్రం వేళ ఒక్కసారి కూడా వర్షాలు కురిసే నేపథ్యంలో కూడా వారు కూడా ఆరు బయట ఆరవేసినప్పటికీ కూడా వారికి ఒకవేళ వర్షం పడితే ఇబ్బంది తలెత్తే అవకాశం ఉండడంతో కూడా రైతులు కూడా అప్రమత్తంగా ఉండాలని కూడా సూచిస్తూ ఉన్నారు. ఇక ఇవాళ నుంచి కూడా పూర్తిగా కూడా వేసవికాలం మొదలైందనే చెప్పాలి. పూర్తిగా కూడా ఇంకా ఏప్రిల్ మొదటి వారం నుంచి ఎక్కువగా ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశం ఉన్నట్టు కూడా చెప్తున్నారు. వడగాలుల తీవ్రత కూడా నమోదవుతుంది కాబట్టి పూర్తిగా కూడా చర్యలు తీసుకోవాలని కూడా ఒకవైపు వాతావరణ శాఖ అధికారులు అయితే సూచిస్తున్నారు. కవిత. రైట్ సుస్మిత, థ్యాంక్ యూ. ఏపీలో సూర్యుడు సెగలతో మండిపోతున్నాడు. భానుడి భగభగలకు ప్రజలు అల్లాడిపోతున్నారు. 16 మండలాల్లో నేడు తీవ్ర వడగాల్పులు వీయనున్నాయి. నిన్న నంద్యాల జిల్లాలో అత్యధికంగా 42.1 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. ఉత్తరాంధ్రలో తేలికపాటి జల్లులు కురిసే అవకాశం ఉందని ప్రజలు అప్రమత్తంగా ఉండాలంటూ హెచ్చరికలు జారీ చేశారు విశాఖ వాతావరణ శాఖ అధికారులు.